హలో హాయ్ అండి. నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. బోనాలకి అని చెప్పేసి హైదరాబాద్ వచ్చాం. ఆషాఢ మాసంలో లాస్ట్ వచ్చే ఆదివారాన్ని ఇక్కడ బోనాల పండగ కింద చేస్తారు. ఇక్కడ బోనాలు వచ్చి గంగమ్మ తల్లికి అయితే సమర్పించుకుంటారు. మామూలుగా అయితే అమ్మ చాలా సార్లు చెప్పేది బోనాల పండుగ రా అని, కానీ నేను పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. అమ్మ చెప్పేది ఎప్పుడు కూడా ఆడపడుచు బోనం ఎత్తుకుంటే చాలా మంచిదమ్మా అని చెప్పి, ఇంకా అంత ఆశపడుతుంది కదా అని చెప్పేసి ఇంకా 5 years నుంచి తప్పకుండా అయితే వస్తున్నాను. ఈసారి నేను పెద్ద ఇబ్బంది పడలేదు. మా సుశాంత్ ఎగ్జామ్స్ ఏ ఉంటాయి, అవి కూడా కంప్లీట్ అయిన తర్వాత వచ్చాను. ఇంకా పొద్దున్న అయితే లేసాం, స్నానాలు చేసి ఇంకా ఇంటి పనులు అయితే చూసుకుంటున్నాం, ప్రసాదాల తయారీ గట్టనే. సో ఈ వీడియోలో బోనాలకి మేము ఎలా తయారయ్యాము, ఎలా తయారు చేస్తున్నాము, ఏ జ్యువెలరీ పెట్టుకున్నాము, ఏ బ్యాంగిల్స్ వేసుకున్నాము అన్నది కూడా క్లియర్గా అయితే చూపిస్తాం. సో ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఇంతకీ ఉదయాన్నే ఏ పని చేసినా చేయకపోయినా ఒక గ్లాసు హాట్ వాటర్, ఒక కప్పు కాఫీ వేయిందే బండి నడవదనమాట. మా వెన్నెల అంటే మా వదిన ఇంకా మా అమ్మ బయట పనులన్నీ చూసుకుంది. మా వెన్నెల ప్రసాదాలు వండుతుంది, నేనేమో నిమ్మకాయల దండ గుచ్చుతుంది అనమాట అమ్మవారికి. ఇంకా బోనంలో వేయడానికి ప్రసాదాలు వచ్చి పెసరపప్పు అన్నం, ఇంకా బెల్లం అన్నం. బెల్లం అన్నం అంటే ఇంకో రకరకాలుగా వండుతారు. మా అమ్మ ఏంటంటే ముందు నుంచి కూడా బెల్లం అన్నం ఉడకపెట్టేసి ఆ బెల్లం అన్నంలా ఉండేవారు ప్రసాదానికి, బోనంలో వేయడానికి. ఇంకా నేను ఆంధ్ర నుంచి కొంచెం గోరింటాకు అయితే తెచ్చాను. మా వదిన వాళ్ళ అమ్మగారు కూడా కొంచెం పంపించారు. అవి రుబ్బి చేతులకి కాలికి పెట్టుకున్నాం. కాలికి ఏంటంటే గోరింటాకు పెట్టేసి కవర్ తొడిగేసుకున్నాను అనమాట. అసలు అంటూపోలేదు. నిజంగా ఈ ట్రిక్ భలే అనిపించింది, మా వదిన చేసింది అంతానే. ఇంకా మా అమ్మేమో దేవుడి దగ్గర అన్ని శుభ్రం చేసుకుని పూజ చేయడానికి అన్ని రెడీ చేసుకుంటున్నారు. మేమైతే ఇంకా తోరణాలు కట్టేసి బోనం రెడీ చేస్తున్నాం. నిజం చెప్పాలంటే మాది ఆంధ్ర. మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యి 30 years దగ్గర అయింది. నేను 10th వరకు కూడా హైదరాబాద్లోనే చదువుకున్నాను. ఈ బోనాలు అంటే తెలంగాణలో ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే అమ్మవారి పండగ. ముఖ్యంగా మహంకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ జరుపుకుంటారు ఈ పండగ. బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం. బోనాన్ని అందంగా అలంకరించి అమ్మవారికి సమర్పిస్తారన్నమాట. మేము ఆంధ్ర వాళ్ళమైనా ప్రతి సంవత్సరం బోనాల పండుగ అయితే తప్పకుండా జరుపుకుంటాం. ఇక్కడ బిందు మీద ఆయిల్ రాస్తున్నారు చూసారా? సో ఈ బిందుకి ఆయిల్ ఎందుకు రాస్తున్నానంటే పసుపు జల్లినప్పుడు పట్టి ఉంటుందని. సో మా వదిన ఒక బోనం ఎత్తుతుంది, నేను ఒక బోనం ఎత్తుతాను అనమాట. 2 బోనాలు. అందులో మా తపస్వి అన్నయ్య వాళ్ళ పాపకు కూడా ఇంకొక చిన్న బోనం అనమాట. ఇక్కడ అమ్మవారి కళ్ళు ఇలా దిద్దుతున్నాను, కానీ నాకు ఎంత టెన్షన్ వచ్చేస్తుందో. ఎన్నిసార్లు చేసినా టెన్షనేనండి, ఎలా వస్తాయో ఏంటో అని చెప్పి. అందంగా రావాలి కదా. సో ఆఖరికి మళ్ళీ వేసాను కానండి, నాకు మళ్ళీ సాటిస్ఫై అవ్వలేదు. ముక్కు పుడక ఎటువైపు వస్తుందని డౌట్ వచ్చి మళ్ళీ గూగుల్లో చూసి మళ్ళీ పసుపు చల్లి అప్పుడు మళ్ళీ కరెక్ట్గా వేసాను అనమాట. అమ్మవారికి అలంకారం అంటే చాలా ఇష్టం అండి. సో మనం ఎంత అలంకారంగా చేసుకుంటామో బోనం కూడా అంతే అలంకారంగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఇలా చేస్తాం. సో నేను ఎక్కువ యాంకర్ సంతోషి బ్లాగ్స్ అయితే చూస్తాను. ఆవిడ చెప్తానమాట ఏ పూజ చేసినా ఇంటికి ముందుగా గడప పూజ అయితే చేయాలని చెప్పేసి అన్నారు. సో ఈ రోజు నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు, కానీ మా అమ్మ అలా చేస్తుంటే నాకు అర్థమైంది. మామూలుగా అయితే ఏ పండగలైనా, ఏ పూజలైనా, ఏ సందర్భాలైనా ఇంట్లో ఆడవాళ్ళకే పెద్ద పని. కానీ ఆ పనికి కొంచెం మగవాళ్ళు కూడా చెయ్యి అందిస్తే కొంచెం సరదాగా సంతోషంగా అయితే జరిగిపోద్ది పండగ. ఇంకా నాకు మా బావకి వచ్చిన దగ్గర నుంచి ఒకటే కాల్స్ అండి బాబు. ఆయన బిజినెస్ కాల్స్ ఆయనకైతే, నా బిజినెస్ కాల్స్ నావి. ఇంకా మా అమ్మ బోనం అయితే సిద్ధం చేస్తుంది. అప్పుడు దాకా ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉందని అనుకుంటామా, ఆ పండగల టైం రాబోతుకి, ఆ పూజ టైంకి రాబోతుకి ఆ ఒంట్లో నీరసాలన్నీ ఎక్కడ పోతాయో తెలియదండి. మళ్ళీ ఆ పండగలు పూజలు అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తాను. ఏది కొనాలన్నా ఏది చేయాలన్నా ముందు చేతిలో డబ్బులు అయితే ఉండాలి. ఎంత చెట్టుకి అంత గాలని ఉన్నంతలో చేసుకోవడంలో తప్పేం లేదు కదండి. దట్టు దేవుడికి చేయడం అంతకంటే పుణ్యమే. మా నాన్న అయితే చందాలు కానీ ఏమన్నా డొనేషన్లు కానీ ఇవ్వాలంటే అసలు ఆలోచించరు. ఎందుకంటే పుణ్యం మనకు కాకపోయినా మన పిల్లలకు కూడా ఉంటుంది అనే లెక్కలో అయితే ఆలోచిస్తారు మా నాన్న. నేను ఎప్పుడు బోనం ఎత్తినా ఫస్ట్ టైం బోనం ఎత్తినట్టే ఫీల్ అవుతాను. ఎందుకు అర్థం కాదండి, చాలా టెన్షన్ అనిపిస్తుంది. అది భయం కాదు, భక్తి శ్రద్ధ అని చెప్పేసి ఒకళ్ళు అన్నారు. ఇంకంతా అయిపోయిన తర్వాత పిల్లలు కూడా లేచి స్నానాలు చేసి రెడీ అయితే అవుతున్నారు. మా సుశాంత్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకో తెలుసా అండి, స్కూల్ లేదు కాబట్టి. నిజం చెప్పాలంటే మేము ఇలా ఊరు వచ్చినందుకు 2 రోజులు హాలిడేస్ కలిసి వచ్చాయన్నమాట. సెకండ్ సాటర్డే సండే
మా అమ్మ నా చిన్నప్పుడు ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి బట్టల కోసం ఎంత కష్టపడిందో నాకు తెలియదు కానండి, నేనైతే ఇగో ఈ రాక్షసి చిన్న రాక్షసి కోసం అయితే చాలా షాపులు తిరిగి ఆ క్లాత్ తీసి కుట్టించి దానికి తగ్గ మ్యాచింగ్ ఓణీ వేయించి ఇంటికి మళ్ళీ ఓణీ కావాలని చెప్పేసి మళ్ళీ ఆర్డర్లు ఇంక చచ్చినట్టు షాపులు తిరిగి 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 ఆ ఓణీ తెచ్చి మళ్ళీ ఆ చున్నీ కూడా సెట్ చేశాను అనమాట. క్లాత్ తీసి అలా కుట్టించాను, చున్నీ కూడా అలా విడిగా తీసుకున్నాను అనమాట 2 మీటర్స్. ఇంతకీ మా అమ్మ మా వెన్నెలకి నాకు సేమ్ ఒకేలాంటి డిజైన్లో 2 వేరు కలర్స్తో శారీస్ అయితే తీసి కుట్టించి రెడీగా ఉంచిందనమాట. సో నా కోసం మా అమ్మ వాళ్ళ పాటలు పడితే ఇగో ఈవిడ కోసం నేను పాటలు పడాల్సి వచ్చిందనమాట. వేలడంత లేదు, దీనికి లంగవని కావాలంట. కానీ ఎప్పుడు మీద చాలా క్యూట్గా ఉంది, కానీ కుట్టించి తెచ్చానే కానీ చాలా కష్టాలు పడ్డాను ఈ డ్రెస్సులు సెట్ చేయలేక. మేడం గారు బాగా బలంగా ఉంటారు కదా, దాని గురించి డ్రెస్ సెట్ అవ్వలేదనమాట. ఇంకా ముందు రోజు అయితే మొత్తం లెహంగా అయితే చాలా పొడవు ఉంది. ముందు రోజు సూది దారం ఇచ్చుకొని శుభ్రం కుట్టి పడేసాను. తర్వాత ఇంకా లంగా మీద బ్లౌజ్ వేయబోతికి అది కూడా లూజ్గా ఉంది. ఇంక మొత్తం అన్ని పిన్నిస్లు పెట్టుకుంటూ అయితే వచ్చాను. ఈ మేడం డ్రెస్లో మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక ప్యాకెట్ పిన్నిస్లు ఉంటాయండి బాబు. కుట్టించినందుకు రిజల్ట్ అయితే బాగానే అనిపించింది, కానీ లూజ్గా ఉంది మొత్తం అంతా కూడా. అంతా సూట్ అవ్వలేదు, కానీ అన్నీ సెట్ చేయబోతికి నా తలకాయ ప్రాణం తోక్కొచ్చింది. కానీ ఫైనల్ లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా వీడున్నాడే అన్నయ్య వాళ్ళ బాబు అనమాట, దియాంచి గాడు. మహా తొంటరి, మహా అల్లరి. యూట్యూబ్లో నా వీడియోలు ఎవరు చూసినా చూడకపోయినా ఈసారి అయితే చూస్తారు. ఎంతకీ వీడియోలు నా గురించి చూస్తారనుకున్నారు, కాదు ఆయన గురించే. ఆయన వీడియోలో కనపడతాడు కదా, ఇదేంటి నేను ఇందులో ఉన్నాను అనుకుని 10 సార్లు చూసుకుంటూ ఉంటాడు. మామూలుగా అయితే సార్కి ఒంటి మీద ఒక గొడ్డు మొక్క ఉండదు. మామూలుగా అయితే పండగలు అందరికీ ఎందుకు వస్తాయి, సరదాగా సంతోషంగా భక్తితో పూజించుకోవడానికి. ఈయనకి మాత్రం గొడ్డలు వేసుకోవడానికి వస్తాయి అనమాట. అంటే పండగకి మాత్రమే వేస్తాడు గొడ్డలు, మిగతా టైంలో దిగంబర. నీ పేరేంటో చెప్పు. నా పేరేంటి? నా పేరు ఏమి కాదు. మీకు అర్థమైందా ఏమన్నా? పేరు యాత్ కాదు, వాడి పేరు దియాంష్కి వచ్చిన పాటలు అనమాట. వాడికి రాని మాట లేదండి, కానీ ఆడు వేలో మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని నోరు తిరగపోయినా తిరిగేలా మాట్లాడతాడు. వెరీ ఇంటెలిజెంట్ దియాంష్. నేను ఈ వీడియో తీయడానికి కూడా కారణం ఏంటో తెలుసా అండి, 10 సార్లు వాడు టీవీలో చూసుకుంటాడు. సో ఈ వీడియో చూసుకుని వాడు సరదా పడతాడని చెప్పేసి వాడిని ఎక్కువ తీసాను. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు కూడా చిన్న వ్లాగ్లా తీద్దాం అనుకుంటాను వీడు చేసే అల్లరి, కానీ ఎప్పుడు గొడ్డలు లేకుండానే ఉంటాడు. ఇంక నేనేం వీడియో తీయను, యూట్యూబ్లో పెట్టాననుకో యూట్యూబ్ తాత వచ్చి స్ట్రైక్ అడేస్తూ ఉంటాడు. పిల్లలకు బట్టలు లేకపోయినా ఏదైనా కొంచెం హామ్ చేసినట్టు ఏమైనా వీడియోలు పెట్టినా స్ట్రైక్లు అన్నీ పడుతూ ఉంటాయి అనమాట. అందుకని ఇంకా వీడియో కుదరదు. ఇక్కడ మా బావ వచ్చేసి కొబ్బరికాయ పీచ్ అయితే తీస్తున్నాడు, అల్లుడు గారు ఏదో హెల్ప్ చేసినట్టు. ఇంకా మేడం మేము రెడీ అవ్వాలన్న విషయం కూడా మర్చిపోయి ఈవిడి గురించి తెగ రెడీ చేస్తున్నాను. మొత్తం ఎక్కడికక్కడ కుట్టు పడేసాను. లాస్ట్ ఫైనల్ ఈవిడి లుక్ ఇలా వచ్చింది. సో మా తపస్వి డ్రెస్ ఎలా ఉంది, బాగుందా? లెహంగా ఓని బాగా సెట్ చేసానా? ప్లీజ్ కమెంట్ చేయండి బాగుంటే. మా తపస్వి లెహంగా ఓనీలో చాలా అందంగా అయితే ఉంది, కానీ ఇంత డెకరేట్ చేసిన చెవులీలు అయితే చిన్నవి ఉన్నాయన్నమాట. అది బాగాలేదు. ఇంకా ఆ చెవులీల కోసం ఎంతో ట్రై చేసాం, లాస్ట్కి ఒకటైతే సెట్ చేసాం. ఇంత సాంప్రదాయంగా ఇంత అందంగా తయారైన తర్వాత కాళ్ళకి పసుపు లేకపోతే అస్సలు బాగోదు. ఈ శారీలు అయితే వెన్నెలకి నాకు అమ్మ నియర్ బై షాప్లో అయితే తీసిందంట. చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా, చాలా లైట్ వెయిట్గా అయితే ఉన్నాయి. ఎప్పటి నుంచో ఇద్దరం ఒకేలాంటి కలర్ తీసుకుందామంటే అస్సలు అవ్వటం లేదు. అయినా సరే ఒకే డిజైన్ వేరు కలర్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాం. వెన్నెలాదేమో పర్పుల్ బార్డర్, నాదేమో స్కై బ్లూ బార్డర్. సో ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చి 700 అండి, నియర్లీ 700 అనమాట. చాలా కాస్ట్ అనిపించింది, కానీ క్వాలిటీ ఆఫ్ స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంది. కానీ డైలీ వేర్ శారీస్కి ఆ రేటు అంటే ఒక 350-400 పెట్టి శారీ తీసుకుంటే 700 పెట్టి బ్లౌజ్ కుట్టించుకోవాలన్నమాట. అలా ఉంది ఇక్కడ. ఇంకా బ్యాంగిల్స్ కూడా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ నేను రాకంటానే అన్నీ సెట్ చేశారు. నేను ఈవిడ కోసం కష్టపడితే మేడం గారి కోసం నా కోసం వాళ్ళు కష్టపడ్డారు. ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చి చూసారా, నిజంగా ఎంత బాగున్నాయంటే థ్రెడ్ వర్క్ కుందన్స్ అనమాట. ఇవి ఆల్రెడీ చూసే ఉంటారు, ట్రెండింగ్ బ్యాంగిల్స్. ఆ బ్యాంగిల్స్ కోసం నేను వివరాలు అయితే తర్వాత చెప్తాను. ఎవరికైనా శారీస్కి బ్యాంగిల్స్ సెట్ అవ్వకపోతే అలా థ్రెడ్ వర్క్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటాయి. నేను ఇలా థ్రెడ్ వర్క్ బ్యాంగిల్స్ చాలా చేయించుకున్నాను. వీలైనప్పుడు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. మీకు కూడా ఇలాంటి బ్యాంగిల్స్ ఏమైనా చేయించుకోవాలని ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఇంకా జ్యువెలరీ వచ్చి నాట్ ఆ గోల్డ్, కానీ ఆ గోల్డ్లా కనిపించే గోల్డ్. ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇలాగా, శారీ మొత్తం సెట్ ఇలాగా. నేనైతే రెడీ అవుతున్నాను, మా వెన్నెల కూడా రెడీ అయిపోయింది. ఇంకా బ్యాంగిల్స్ నిజంగా చూడటం కంటే వేసుకుంటే ఇంకా అందంగా ఉన్నాయి.
శారీ కట్టు బ్యాంగిల్స్ అన్నీ బాగుంటేనే మొత్తం లుక్ అంతా ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. అన్నీ హెవీగా వేసుకుంటేనే బాగుంటుంది. సో మా శారీస్ ఇలాగా, మా అలంకరణ ఇలాగా. సో మా మేడం టోటల్ లుక్ ఇలాగా. బుట్టలు కూడా పెట్టాము. ఇందాక లుక్ తక్కువ వచ్చింది అన్నాం కదా, బుట్టలు పెట్టామన్నప్పుడు ఇప్పుడు అందం వచ్చింది. సో ఇంకా బోనం కోసం అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా అందరికీ ముత్తైదులకైతే బొట్టు అయితే పెడుతుంది మా అమ్మ. చెప్పండి. ఇద్దరు కూతుళ్ళు నాకు, ముగ్గురు. ట్విస్ట్ ఏంటంటే ఈవిడ పేరు వీరలక్ష్మి, నా పేరు వీరలక్ష్మి. ఇది బాగుంది. ఏంటి టెస్ట్? వెరీ గుడ్. మా తపస్వి డ్రెస్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్. సో మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త అండ్ మా ఆరెంజ్ హాస్టల్ నుంచి కూడా తీసుకొచ్చాం. ఇంకా ఎర్లీగా లేచి అన్నీ సర్దుకోవడం వల్ల ప్రశాంతంగా అయితే చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి వడిబియ్యం కలపడం. కొంతమంది అయితే గుడి దగ్గర చేసుకుంటారు, మేమైతే ఇంక ఇంటి దగ్గరే చేసుకుంటాం. ఈ వడిబియ్యాన్ని 5 ముత్తైదువులతో అయితే కల్పిస్తారు. ఈ పండగల్లో నిజంగా మన అనేవాళ్ళు సంతోషంగా గడపడానికే నిజంగా ఈ పండగలన్నీ వచ్చేవి. భక్తి శ్రద్ధలతో ఆ దేవుని పూజించుకుంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికి పండుగలు వస్తాయి. మెయిన్ మా ఇంట్లో మా అమ్మ తప్పకుండా కూడా అన్ని సాంప్రదాయాలన్నీ బాగా పాటిస్తారు. ముత్తైదుకు సంబంధించిన అమ్మవారికి పసుపు కుంకుమ తాంబూలం ఇవన్నీ కూడా పెడతారు. చీర జాకెట్టు గాజులు అన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారనమాట బోనంతో కలిపి. మీరు కూడా మీ ఇంట్లో బోనాల పండుగ జరుపుకున్నారా? బోనాల పండుగ జరుపుకుంటే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఒక 2 పార్ట్స్ కింద అయితే తీస్తున్నాను. ఇంటి దగ్గర అలంకరణ ఇదంతా కూడా మీరు చూసారు కదా. నెక్స్ట్ పార్ట్ అమ్మవారి దగ్గర బోనాలు ఎలా తీసుకెళ్ళాము, ఇంటికి వచ్చిన తర్వాత ఎలా తిన్నాం, సరదాగా ఎలా గడిపామన్నది మీకు చూపిస్తాను నెక్స్ట్ పార్ట్లో. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అలాగా